గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు సూపర్ ప్రైమ్ టైం. నేను లక్ష్మి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదం ఇందిరాగాంధీ హయాంలో 1971లో ఎందుకు మొదలైందంటే దేశంలో 4 ఉక్కు ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. అవన్నీ కూడా ఇటు దక్షిణాదికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశాలు ఏ ఒక్కటి లేదు, ఒక కంపెనీ ఇవ్వడానికి సుముఖంగా లేదు కేంద్రం అన్న ఆ తరుణంలో ఆంధ్రులంతా ఒకటై ఇటు ఆదిలాబాద్ నుంచి అటు విశాఖ వరకు, ఇటు చిత్తూరు నుంచి అటు శ్రీకాకుళం వరకు మొత్తం ఆంధ్రులంతా ఒకటై ఈ ఒక ఉద్యమం చేసి దాదాపుగా 32 ప్రాణాలు కోల్పోయి ఒక కంపెనీని అక్కడ స్థాపించాలన్న ఉద్దేశంతో స్వచ్ఛందంగా భూములు ఇచ్చి తీసుకొచ్చిన కంపెనీ. అయితే ఆ కంపెనీ దశల వారీగా నష్టాలను చవిచూస్తూ వస్తుంది. దానికి గనులు ఎవరు కేటాయించలేదు, దాని నష్టాల బాటలో ఎవరు తీసుకువెళ్లారు అనేదంతా పక్కన పెడితే దశల వారీగా నష్టాలను చవిచూస్తూ వస్తోంది. ఈ ఒక్కటే కాదు, ఈరోజు యూనియన్ల మాటున పెద్ద పెద్ద కంపెనీలు, కాలగర్భంలో కలిసిపోయిన అనేక ప్రభుత్వ కంపెనీలు ఇలాంటివన్నీ కూడా నష్టాలను చూస్తూనే ఉన్నాయి. అందులో ఉన్న యూనియన్లు బాగానే ఉంటాయి, దానికి వెళ్లాల్సిన నిధులన్నీ కూడా నెలల వారీగా దానికి సంబంధించిన వడ్డీ రేట్ల రూపంలో వెళుతూ ఉంటాయి. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి నష్టాలతో మూలుగుతున్న కంపెనీలు ఏమున్నాయో వాటిల్ని రిపేర్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. దానికి గవర్నమెంట్ అనేది బిజినెస్ చెయ్యదు, గవర్నమెంట్ ప్రభుత్వానికి ఇచ్చి దీని ద్వారా లాభాలు తీసుకొచ్చే విధంగా ఫ్యూచర్ రీఫార్మ్స్ విషయంలో ఒక ముందడుగు వేసిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా పీవీ రీఫార్మ్స్ తీసుకొచ్చిన సమయంలో ఎలాంటి ఆందోళనలు, ఎలాంటి భిన్న వాదనలు వినిపించాయో ఈ రోజు కూడా అలాంటి వాదనలు వినిపెడుతున్నాయి అనేది మాత్రం మనం స్పష్టంగా చెప్పొచ్చు. అయితే ఈ విషయంలో అందరూ ఇక్కడ రాజకీయ రంగు పులుముకుంటున్న పరిస్థితుల్లో ఒక్కొక్క పార్టీ తను వ్యతిరేకంగా మాట్లాడకపోతే ఎక్కడ వెనుకబడిపోతామో అన్న ఉద్దేశంతో రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి రాజ్ న్యూస్ వివిధ వర్గాలు, ముఖ్యంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, మేధావి వర్గాలందరినీ కూడా ఒక చోటుకు చేరుస్తూ వారి వర్షన్స్ తీసుకుంటూ ఉండడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు నాతో ఎస్పెషల్లీ ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయనే మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు. నమస్కారం లక్ష్మి గారు. సరే లక్ష్మీనారాయణ గారు, ఇప్పటివరకు నేను చెప్పింది విన్నారు. ఆనాడు ఉక్కు గురించి నినాదం మొదలైతే ఈ రోజు కూడా ఉక్కు గురించి నినాదంగా మొదలైనట్టుగా ఉంది. బట్ అంత ఉక్కు సంకల్పం ఉందో లేదో మనకు తెలియదు. కానీ బట్ దీన్ని ఎలా చూడాలి అనే దాని గురించి ఈరోజు నాకు మీ అనాలిసిస్ కావాలండి. అయితే ఈలోపుగా సార్ గుంటూరులో మనం కొంతమంది లాయర్లతో మాట్లాడాము, వాళ్ళు ఏమన్నారో ఒకసారి చూద్దాం. మరి కొన్ని రాజకీయ పక్షాలు కావాలని చెప్పి విశాఖ ఉక్కు మీద రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది మంచి సాంప్రదాయం కాదు. ఒక ఐసీయూలో ఉన్న పేషెంట్కి ఆక్సిజన్ ద్వారా కానీ ఇతర చికిత్స ద్వారా కానీ మరి వైద్యం అందిస్తేనే అతను బ్రతుకుతాడు. మరి అట్లా కాకుండా అట్లానే వదిలేద్దామా? మరి పూర్తిగా మూతపడే దృష్టిలో ఉన్నటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేసి మరి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు కానీ భవిష్యత్తులో ఉద్యోగస్తులకు కూడా భరోసా కల్పించి మరి ఎక్కువ జీతాల్లో వచ్చేటట్టు, మరి ఒక ప్రైవేట్ సంస్థలో అయితే కనుక పోటీతత్వంతో కూడుకున్నటువంటి వ్యాపారం చేస్తారు. ఖచ్చితంగా ఆ సంస్థను నిలబెట్టాలి. పెట్టుబడి పెట్టామని అదే ప్రైవేట్ రంగంలో అయితే ఖచ్చితంగా ఆ సంస్థ నిలబడేటట్టు చేస్తారు. ఇప్పుడు మనం దేశవ్యాప్తంగా చూసుకున్నా కానీ అనేక ఉక్కు కర్మాగారాలు కూడా అన్నీ కూడా మరి ప్రైవేటీకరణలోనే దినదినాభివృద్ధి చెందుతూ అక్కడ ఉద్యోగులకు కూడా ఉద్యోగ భద్రతతో కొనసాగుతూ ఉన్నాయి. మరి ఈ విధంగా ఉన్న దశలో ఆ విధంగా ప్రైవేటీకరణ చేయటాన్ని మరి ఇక్కడ పౌరుడిగా మేము సమర్థిస్తూనే ఉన్నాం. అంతేకాకుండా మరి ఉద్యోగాలు అంత మరి రాష్ట్ర ప్రభుత్వం మరి గొడవ చేసేటప్పుడు మరి వాళ్లే మరి అంత లాభాల బాటలో పయనిస్తున్నటువంటి విశాఖ ఉక్కును కొనుగోలు చేసి కేంద్రంలో ఉన్న వాటాన్ని మరి రాష్ట్రమే కొనుగోలు చేసి మరి అంత ప్రేమాభిమానాలు ఉన్నటువంటి ఉద్యోగుల మీద కానీ సంస్థ మీద కానీ మరి వాళ్ళు గౌరవం చూపించి మరి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయొచ్చు కదా. కేవలం ఏదో మామూలుగా ఇక్కడ ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నారు కానీ మరి అక్కడ సంస్థ మనుగడని చూడట్లేదు. అదే ప్రైవేట్ రంగంలో అయితే భవిష్యత్తులో కూడా ఇంకా ఇది చేస్తారు. అక్కడ ఉద్యోగస్తులు కూడా ఎక్కువ జీతాలు రావడానికి, అదే ప్రైవేట్ రంగంలో అయితే ఎవరి దగ్గర అయితే టాలెంట్ ఉంటుందో వాళ్ళని వినియోగించుకుంటూ వాళ్ళకే మామూలుగా ఎక్కువ జీతాలు వచ్చే దిశగా కూడా ఉంటుందని విశాఖ ఉక్కు అనేది ప్రైవేటీకరణని మేము సమర్థిస్తూ ఉన్నాం. మరి కొన్ని రాజకీయ పక్షాలు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం స్వాగతించదగ్గ నిర్ణయమే. దీనివల్ల ప్రైవేట్ రంగంలో బాగా అభివృద్ధి చెందుతుంది. ఏ సంస్థ అయినా ప్రైవేట్ రంగంలో అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగాలు కూడా యువత ఎక్కువ భాగం ఉద్యోగాలు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మూతబడిపోతూ ఇబ్బంది పడుతున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మళ్ళీ దానికి పూర్వ వైభవం తెచ్చి
మంచి క్వాలిటీ ఇనుమును దేశం మొత్తం విదేశాలకు అవసరమైతే విదేశాలకు కూడా ఎగుమతి చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తూ కేంద్ర ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు. దీనికి వ్యతిరేకంగా 5వ తారీఖున విపక్షాల వాళ్ళందరూ కూడా బంద్ చేస్తున్నారు. ఇది సరైన నిర్ణయం కాదు. దీన్ని అందరూ స్వాగతించాలి. మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని ఈరోజు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అని ప్రతిపక్షాలు ఈరోజు ఉద్యమానికి ప్రారంభించడానికి ముందుకు వస్తున్నాయి. ఈరోజు ప్రైవేటీకరణ కాదు, ప్రైవేటీకరణ అనేది దేశంలో ఇలాంటి పరిశ్రమలు చాలా ఉన్నాయి. ఈ పరిశ్రమల వల్ల కాయలపడి వేల కోట్ల రూపాయలు నష్టాన్ని చూస్తున్న ఈ పరిశ్రమలు తిరిగి పునఃప్రారంభించి లాభాల దిశగా నడపడం సాధ్యం కాదన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కాయలా పడ్డ పరిశ్రమలను డిజిన్వెస్ట్మెంట్ పాలసీ ద్వారా పెట్టుబడులను ఉపసంహరించి కొంత భాగం మేరకే ఉపసంహరించి ప్రైవేటీకరణ వనరులని ఆర్థిక వనరులని స్వాగతించి అభివృద్ధి దిశగా నడపాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో ఈ పాలసీ తీసుకొస్తే దాన్ని ఈరోజు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇదే విధంగా ఈ కాయలాపడ్డ పరిశ్రమలు కొనసాగుతూ ఉన్నట్లయితే దేశంలో అనేక మంది యువతి నిరుద్యోగ సమస్యతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈరోజు అదే కనుక మళ్ళా పునఃప్రారంభమై పూర్వ వైభవాన్ని కనుక ఇది సంతరించుకోగలిగితే లాభాల దిశలో ఇలాంటి కాయలాపడ్డ పరిశ్రమలు దేశవ్యాప్తంగా కనుక ముందుకు వచ్చి అభివృద్ధి బాటలో తీసుకొచ్చేటట్టయితే దేశంలో ఉన్న కోట్లాది మంది యువకులను కూడా వాళ్ళకి జీవితం విధానం మెరుగుపడుతూ ఉంటుంది. రైట్. సరే లక్ష్మీనారాయణ గారు, ఇది మనకి గుంటూరు నుంచి వినబడుతుంది. ఇలాగే మిగతా జిల్లాల్లో వర్షం కూడా చూద్దాం. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్న తరువాత ఇలాంటి ఆబ్లిగేషన్, ఇలాంటి వ్యతిరేకతలు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఇంకా వాయిస్ ఇదవుతుందా? అయిపోయిందండి, మనకి లాయర్స్ మాట్లాడేశారు. యా, అంటే నేను వాళ్ళ వాయిస్ వస్తుంది నాకు. మీకు ఇంకా వస్తుందా? ఓకే, యా ఒకసారి యా ఎస్. మీరు గుంటూరులోంచి కొంతమంది మాట్లాడిన ఇది వినిపించారండి. విశాఖపట్నం వాళ్ళను అడిగారా లేదా నాకు తెలియదు, కానీ నేను ఏ రాజకీయ పక్షానికి చెందని వాడని కాబట్టి నాకు అనాలిసిస్ నేను దీంట్లో మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన ముందు 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి క్యాపిటలిస్టిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్, రెండవది వచ్చేసి సోషలిస్టిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్. అంటే అమెరికాలో ఉన్న క్యాపిటలిస్ట్ లాగా, లేకుంటే రష్యాలో ఉన్న దీనిలాగా సోషలిస్ట్ లాగా మనం ఏ మోడల్ సెలెక్ట్ చేసుకుంటామంటే అప్పుడు మనం మిక్స్డ్ ఎకానమీ తెలుసుకున్నాం. అంటే అటు పూర్తిగా క్యాపిటలిస్ట్ కాదు, ఈ 2 కలిపి మిక్స్డ్ ఎకానమీ కలుపుకొని ప్రధానంగా ప్రభుత్వం కొంత భూమికను, ప్రైవేట్ ఇండస్ట్రీస్ ను కూడా కొంతమందిని సమకూర్చుకొని మనం ముందుకు వెళదాం, దేశాన్ని తీసుకువెళదామని వెళ్ళడం జరిగింది. ఆ విధంగా మీరు చూస్తే మొదట్లో పెద్ద పెద్ద కర్మాగారాలన్నీ మీరు ఇంతకుముందు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం భిలాయ్ గాని, రూర్కేలా గాని, దుర్గాపూర్ గాని ఇలాంటి ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కంపెనీలను ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటు అంతకు ముందే స్వాతంత్రం రాకముందు నుంచి మనకు టాటా వాళ్ళది జంషెడ్పూర్ లో వాళ్ళ యూనిట్ ఉంది, వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. యాక్చువల్ గా మీరు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు చూస్తే మన భారతదేశం యొక్క ప్రొడక్షన్ 1 మిలియన్ టన్ కెపాసిటీ మనం మొదలు పెట్టాం స్టీల్ ఇండస్ట్రీ. ఆ తర్వాత ఇప్పుడు చూసుకుంటే మనది 112 మిలియన్ టన్స్ మనం ప్రొడ్యూస్ చేస్తాం. అందులో 81% ప్రైవేట్ వాళ్ళు తయారు చేస్తుంటే 19% ప్రభుత్వ రంగం చేస్తాం. తర్వాత మనం 42nd అమెండ్మెంట్ లో కాన్స్టిట్యూషన్ లో సోషలిజం అన్నది మనం ఒకటి చెప్పాం. భారతదేశం యొక్క ప్రియాంబుల్లో సోషలిజం అన్నది సోషలిస్టిక్ నేషన్ అని కూడా మనం పేర్కొన్నాం. అంటే ఈ ఆర్థిక అసమానతలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించే విధంగా మనం ముందుకు వెళ్ళాలన్నది మన ఒక సంకల్పం. ఆ విధంగా ముందుకు వెళుతూ తర్వాత మీకు తెలిసింది ఈ 4 కాకుండా ఎక్కడో ఒక చోట ఇంకొక సీషోర్ లో ఒక మన సముద్ర పరివాహక ప్రాంతంలో ఒక స్టీల్ ఇండస్ట్రీని పెట్టాలి. ఎందుకంటే మనకు బయట నుంచి ముడి పదార్థం కానీ మనం తయారు చేసిన వాటిలో కూడా బయటికి పంపించడానికి సులభంగా ఉంటుందని నిర్ణయం చేసుకోవడం వల్ల అప్పుడు 1963లో విశాఖపట్నంలో ఈ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పేసి నిర్ణయం జరిగిందనమాట. కాబట్టి ఆ తర్వాత నిర్ణయం అయితే తీసుకున్నారు కానీ దానికి ముందుకు అడుగులు వేయలేదు. దాంతో 1966వ సంవత్సరంలో
అదే గుంటూరుకు చెందిన, మీరు ఇప్పుడైతే ఎవరైతే అడ్వకేట్లు మాట్లాడారో వాళ్ళ గుంటూరుకు చెందిన అమృతరావు అనే వ్యక్తి అక్కడ వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందు అతను కూర్చున్నాడు నిరాహార దీక్ష. ఉమ్, అంటే ఏదైతే మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రకటించారో దాని గురించి ఏ విధమైన చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి అప్పుడు అదొక ఉద్యమంగా మారి ఆ తర్వాత మీరు అన్నట్టు పోలీస్ కాల్పులు జరిగాయి అనేక ప్రాంతాల్లో. విశాఖపట్నము, గుంటూరు, జగిత్యాల ఇలాంటి అనేక ప్రాంతాల్లో 32 మంది ప్రాణత్యాగం చేయడం జరిగింది. ఆ తర్వాత 1970 సంవత్సరంలో ఈ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 91, 93 నుంచి ప్రొడక్షన్ ఇవన్నీ మొదలయ్యాయి. అవును. కాబట్టి ఈ విధంగా మొదలైంది ఈ ప్రహసనం. అంటే మనము ఈ ఉక్కు ఫ్యాక్టరీ ఇక్కడ స్థాపించడానికి దాని వెనకాల ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు. ఎప్పుడైతే మనం ప్రాణత్యాగాలు తీసుకొని ఒకటి తీసుకొస్తామో దాని పట్ల మన సంబంధం ఎక్కువగా ఉంటుంది. భారతదేశానికి స్వాతంత్రం కూడా మనం చాలా ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్నాం. అందుకనే మనకు భారతదేశం అంటే ఇంత మక్కువ. ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాలు మన భారతదేశంలో ఉంటాయి. ఎందుకంటే ఎంతో కష్టపడి మనం స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. అదే విధంగా విశాఖ వాసులు మాత్రమే కాదు, మొత్తం మన ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల్లో ఉన్నవారు కూడా మాకు ఉక్కు కావాలి, ఫ్యాక్టరీ కావాలి, దానివల్ల మాకు ఉద్యోగాలు వస్తాయి, తర్వాత రాష్ట్రం కూడా ఆర్థికంగా పెరుగుతుందన్న ఉద్దేశంతో తెచ్చుకున్నది. అందుకనే ఇవి మన సెంటిమెంట్స్ తో ముడిపడింది ఒకటి. మిగతా ఫ్యాక్టరీలు అన్ని ఏంటంటే 4 పెట్టాలి కాబట్టి 4 చోట్ల పెట్టాం, కానీ ఇది పోరాడి తెచ్చుకున్న ఫ్యాక్టరీ కాబట్టి ఇది అక్కడ ప్రజల యొక్క భావోద్వేగాలతో ముడిపడిన సమస్య ఒకటి. తర్వాత ఈ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత విశాఖపట్నం బ్రహ్మాండంగా డెవలప్ అయింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ రాకముందు భీమిలి అన్న ప్రాంతం విశాఖపట్నం కన్నా పెద్దగా ఉండేది. ఎందుకంటే అది 2వ మున్సిపాలిటీ మన దేశంలో. సూరత్ తర్వాత 2వ మున్సిపాలిటీ భారతదేశంలో చూస్తే అది భీమిలి. అందువల్ల భీమిలి అన్నది విశాఖపట్నం కన్నా పెద్దగా ఉండేది. కానీ ఎప్పుడైతే ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిందో అక్కడ, ఆ తర్వాత విశాఖపట్నంలో ఎన్నో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ వచ్చాయి. మీరు చూస్తారు, ఇప్పుడు నేవల్ హెడ్ క్వార్టర్స్ ఉంది అక్కడ, ఈస్టర్న్ నేవల్ కమాండ్ అక్కడ ఉంది, తర్వాత హిందుస్థాన్ షిప్ యార్డ్ అక్కడ ఉంది, తర్వాత వచ్చేసి వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ ఉంది, అక్కడ హెచ్పిసిఎల్ ఉన్నాయి. ఇలా రకరకాల పబ్లిక్ సెక్టర్స్ అంతా అక్కడికి రావడం వల్ల విశాఖపట్నం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. కాబట్టి విశాఖపట్నం అభివృద్ధికి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నది ప్రధానం అన్నది మనం అందరం కూడా తెలుసుకోవాలి, ఈ 2 విషయాలు. ఆ తరువాత ఈ ఫ్యాక్టరీలో మొత్తం కేంద్ర ప్రభుత్వం పెట్టిన పెట్టుబడులు 5,000 కోట్లు, అయితే 4,889 కోట్లు. ఆ తరువాత మొదట్లో ఈ ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత, ఎందుకంటే 1970లోనే అనౌన్స్ చేసాం, ఆ తర్వాత ఆల్మోస్ట్ 25 సంవత్సరాలు పట్టింది ప్రొడక్షన్. దానివల్ల ఏంటంటే ఈ కాస్ట్ అన్ని పెరిగిపోయి ఏదైతే 1,600-1,900 కోట్లతో అవుతుందన్నది అది 8,800 కోట్లకు దాని రేట్ ఇది పెరిగిపోయింది, ఖర్చులు పెరిగిపోయాయి. దాంతో ఏమైందంటే ఈ ఫ్యాక్టరీ ప్రారంభించిన తర్వాత మొదటి నుంచి కూడా నష్టాల్లోకి రావడం మొదలు. దాంతో 1999 సంవత్సరంలో ఇది సిక్ ఇండస్ట్రీగా మారిపోయింది. దీన్ని BIFR కు రెఫర్ చేయడం కూడా జరిగింది. ఆ తరువాత అక్కడ ఉన్న ట్రేడ్ యూనియన్ గాని మిగతా వారందరూ గాని వాజ్పేయి గారి ప్రభుత్వం ఉండింది. అప్పుడు వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళి అప్పుడు ఈ స్టీల్ ఫ్యాక్టరీ ఏ విధంగా వచ్చిందని చెప్పి ఆ తర్వాత దీన్ని రీస్ట్రక్చరింగ్ చేశారు. ఐ థింక్ అరౌండ్ 2,300 కోట్లు దీనిలో రీస్ట్రక్చరింగ్ చేసి మళ్ళా లాభాల బాటలో నడవడం మొదలైంది ఈ విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ. ఆ తర్వాత ప్రభుత్వం ఎంత ఇచ్చిందో అదంతా కూడా రిటర్న్ చేసేసింది ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఆ తర్వాత ఎక్స్పాన్షన్ కార్యక్రమం ఒకటి పెట్టుకున్నారు వాళ్ళు. అంటే మన కెపాసిటీ ఏదైతే ఉందో 3 మిలియన్ టన్నులు, దాన్ని 7.3 మిలియన్ టన్నులు చేయాలని చెప్పేసి దాన్ని ముందుకు వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా మళ్ళా డిలే జరగడం, దాని తర్వాత ఖర్చులు కూడా పెరగడం, తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఏదైతే 2008 సంవత్సరంలో రెసిషన్ రావడం, ఈ అన్నిటి కారణాల వల్ల ఏమంటే దీని మీద బ్యాంకుల భారం పడింది. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు ఒకసారి ఎప్పుడైనా విజిట్ చేస్తే ఒకసారి చూడండి, భారతదేశంలోని అతి ఆధునికమైన ఫ్యాక్టరీ ఏదైనా ఉందంటే అది విశాఖపట్నం స్టీల్. విశాఖపట్నంలో ఉత్పత్తి అయ్యే ఉక్కు క్వాలిటీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ కంపెనీ ఇప్పుడు 2,222,000 కోట్ల యొక్క అప్పులు దాని మీద ఉన్నాయి. దీనికి ప్రధానమైన కారణం మీరు చూస్తే, మీరు ఇంతకు ముందు అన్నట్టు మైన్స్ అన్నవి వీళ్లకు క్యాప్టివ్ మైన్స్ లేవు. వీళ్ళంతకు వీరికి సొంత గనులు కేటాయించలేదు. ఎందుకు కేటాయించలేదంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దాని గురించి ఏమీ పట్టించుకోలేదా అంటే అది కూడా తప్పే. ఎందుకంటే మీరు మొదట చూస్తే NMDC వాళ్ళు ఏం చెప్పారంటే, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు, మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఖచ్చితంగా మేము ఐరన్ ఓర్ సప్లై చేస్తాము.
అన్నది వాళ్ళు చేసుకున్న ఒప్పందం. ఆ తరువాత ఎప్పుడైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెడుతున్నారో అప్పుడు దస్తూర్ అండ్ కంపెనీ అనే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. అందులో వాళ్ళు చెప్పడం ఏంటంటే బెల్లడిలా అని మనకు ఛత్తీస్గఢ్ లో మైన్స్ ఉన్నాయి, ఆ మైన్స్ ని మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు అలాట్ చేయాలి అని చెప్పేసి అందులో కూడా రాసింది. కాబట్టి ఇవన్నీ జరిగినా కూడా క్యాప్టివ్ మైన్స్ అన్నవి రావట్లేదు. కాబట్టి వీళ్ళు బయట నుంచి కొనుక్కోవడం మొదలు పెట్టారు. మొదట ఎన్ఎండిసి సప్లై చేసింది, ఆ తరువాత ఎన్ఎండిసి ఏం చేసిందంటే అవి ఎక్స్పోర్ట్ చేయడం మొదలైంది, బయట కూడా అమ్ముకోవడం మొదలుపెట్టాయి. అందువల్ల ఏంటంటే ఆ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు సేల్ చూసుకుంటే వారికి క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయి, వాళ్ళ మైన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. దానివల్ల వాళ్లకు మీరు సుమారుగా మీరు ప్రొడ్యూస్ చేస్తే ఒక టన్ను ఐరన్ ఓర్ తీయడానికి వాళ్ళకి అయ్యే ఖర్చు చూస్తే 1000 రూపాయలు 1200 వరకు అవుతుంది. అదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొనుక్కోవాలంటే 4 నుంచి 5000 6000 వరకు కూడా వెళుతుంది. అందువల్ల ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో దానివల్ల ప్రతి సంవత్సరం వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద కనీసం 2500 కోట్లు అడిషనల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. దీనికోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేక చోట్ల 28 అప్లికేషన్లు వేశారు, మాకు మైన్లు కేటాయించండి అని చెప్పేసి. యాక్చువల్ గా మీరు ఎంఎండిఆర్ యాక్ట్ అని ఉంది, మైనింగ్ మినరల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అని. అందులో కేంద్ర ప్రభుత్వానికి మైన్స్ రిజర్వ్ చేసే అధికారం ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఆ విధంగా చర్యలు తీసుకుపోవడం వల్ల ఎన్ఎండిసి ఓపెన్ మార్కెట్ లో వాళ్ళు చేయడం వల్ల, దీనికి క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం వల్ల ఈ విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పర్ టన్ ప్రొడక్షన్ మిగతా సేల్ లో ఉన్న కంపెనీస్ కన్నా ఎక్కువ అవడం మొదలుపెట్టింది. ఇది ప్రధానంగా మనకున్న ఇది. కానీ యాక్చువల్ గా మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండమైన ప్రాఫిట్లలో నడిచింది. ఇప్పుడు దానికోసం ఏం చేయాలి అన్నది, మీరు ప్రైవేటీకరణ అన్నది ప్రభుత్వ పాలసీ, ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టిన పాలసీ కాదు. 91-92 నుంచే ఈ పాలసీ మొదలైంది. పాలసీ మొదలైంది క్రమక్రమంగా ఏవైతే యూనిట్లు సరిగా చేయలేదో వాటిని ప్రైవేటీకరించుకుంటూ వస్తున్నాం. 91-92 నుంచే జరుగుతుంది. అవును. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు దశల వారీగా బలహీన పడిపోయింది, దీన్ని పుంజుకోవాలి, దీనికి కాస్త స్థైర్యం ఇవ్వాలి, దీన్ని నిలబెట్టాలి అంటే ప్రైవేటీకరణ అనేది మార్గం కాదంటారా? ప్రైవేటీకరణ అన్నది మార్గం. ప్రైవేటీకరణ హిందుస్థాన్ జింక్ అని ఇక్కడ విశాఖపట్నంలో ఒకటి ఉన్నింది, దాన్ని ప్రైవేటీకరణ చేశారు. ఇప్పుడు ఆ మొత్తం కంపెనీ మూతపడింది, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా బయటకు వచ్చేసారు. దాన్ని ఒక రియల్ ఎస్టేట్ లాగా ఇప్పుడు భూములు అమ్ముకుంటున్నారు. అంటే విశాఖ స్టీల్ వచ్చినప్పుడు కూడా మనకి ఈ జింక్ ఫ్యాక్టరీ గురించే మాట్లాడుతున్నారు, లేదా షుగర్ ఫ్యాక్టరీ గురించో నిజాం షుగర్స్ గురించో మాట్లాడుతూ ఉండడం కామన్ అయిపోయింది సార్. అయితే ఏదైతే ప్రైవేటీకరణ చేశారో గవర్నమెంట్ సెక్టార్ లో ఇలా మూలుగుతూ కష్టాలతో ఉన్న కంపెనీలని ప్రైవేటీకరణ చేశారు. ముక్కుతూ మూలుగుతూ ఉన్న కంపెనీ కాదండి ఇది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గనక సింపుల్ సొల్యూషన్ ఉన్నాయి. మరి ఓఎన్జీసీ అన్న సంస్థ హెచ్పిసిఎల్ ఎందుకు తీసుకుందండి? మరి 51% స్టేక్ ఓఎన్జీసీ హెచ్పిసిఎల్ కంపెనీని 51% తీసుకుని అది మేజర్ స్టేక్ హోల్డర్. ఇప్పుడు మరి 4 బ్యాంకులు ఈ విధంగా నష్టపోతుంటే బ్యాంకులన్నింటినీ కలిపారు, అమాల్గమేట్ చేశారు. తర్వాత రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ఆర్ఈసీని కూడా ఇంకొక సంస్థతో చెప్పారు. తర్వాత ఐడిబిఐ బ్యాంకును ఎల్ఐసి తీసుకుంది. మరి ఇలా విధానాలు చేస్తున్నప్పుడు ఎస్ బ్యాంక్ అన్న ప్రైవేట్ బ్యాంకు అది నష్టాల్లోకి పోతుంటే ఎస్బీఐ దాంట్లో ఇన్వెస్ట్ చేసింది. మరి ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ లో అడుగుతున్నది ఏంటంటే, మీరు ఏ విధంగా అయితే ఓఎన్జీసీని హెచ్పిసిఎల్ ని మీరు ఈ విధంగా చేశారు, బ్యాంకుల అమాల్గమేషన్ చేశారు. కాబట్టి ఇప్పుడు సెయిలు, తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఎన్ఎండిసి ఈ మూడింటిని కలిపి ఒక స్టీల్ జైంట్ గా తయారు చేయండి. ఎందుకంటే సెయిల్ దగ్గర వాళ్ళ ఇవి ఉన్నాయి, వాళ్ళ సొంత గనులు ఉన్నాయి, ఎన్ఎండిసి దగ్గర గనులు ఉన్నాయి. వీటి మూడిటిని కలిపి ఒక కన్సార్షియం లాగా చేయగలిగితే ఈ సమస్య తొలగిపోతుంది. మనకి గవర్నమెంట్ ఈజ్ నాట్ సపోర్ట్ టు డు బిజినెస్. నో, వీఆర్ ఇన్ సోషలిజం, వీఆర్ ఎ సోషలిస్టిక్ కంట్రీ, వీఆర్ నాట్ ఎ క్యాపిటలిస్టిక్ కంట్రీ. అందుకనే నేను చెప్పాను, మనం ప్రియాంబుల్లో రాసుకున్నాం రాజ్యాంగంలో 42వ అమెండ్మెంట్ లో. అంటే మనం బిజినెస్ చేయడం కాదు, ఇది ఆర్థిక అసమానతలను తొలగించడానికి. ఇప్పుడు సిమెంట్ ఏమైందండి? సిమెంట్ అంతా కూడా ప్రైవేటీకరణ చేయడం వల్ల వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు రేట్లు. రేపు మొత్తం స్టీల్ కూడా మీరు ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎంత రేటు. ఒక కార్టలైజేషన్ ఫామ్ అవుతుంది. అందువల్ల టు కీప్ ఎ ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్. ఎఫ్డిఐ రావద్దంటారా?
మనం ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఒక సంస్థని ఈ రోజు వరకు కూడా నిర్మించుకోలేకపోయాము. ఇలాంటి దాని వల్ల నేను చెప్పడం ఏంటంటే దీన్ని రివైవ్ చేసుకునే కెపాసిటీ మనకుంది. ఇది పోరాడి తెచ్చుకున్నది. ఇలా ప్రతి ఒక్కదాని విషయంలో కూడా రివైవ్ చేసుకోవచ్చు సార్. లేదు, ఎయిర్ ఇండియా మీరు ప్రైవేటైజ్ చేయండి, ఐఎమ్ ఫర్ ఇట్. ఎయిర్ ఇండియా ప్రైవేట్ చేయండి, దాన్ని మళ్ళా మనం రివైవ్ చేయలేదు. అది ఆంధ్రుల హక్కు కాదనా? ఏది ఎయిర్ ఇండియా అన్నది దాన్ని రివైవ్ చేయలేం, ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అదే పరిస్థితిలోకి వెళ్ళదంటారా? ఏమీ రాదండి. ఇది ప్రభుత్వం ఫెయిల్యూర్. ఇన్ని సంవత్సరాలుగా ఒక ప్రభుత్వం గురించి నేను మాట్లాడట్లేదు. మొదటి నుంచి ప్రభుత్వాలు ఈ ఫ్యాక్టరీకి ఈ గనులు కేటాయించకుండా దాన్ని చేయడం వల్ల ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఫెయిల్యూర్ కాదు, ఇట్ ఇస్ ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్. అసలు నేను ఒకటి అడుగుతున్నాను, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రుల హక్కు అని చెబుతున్నాం కదా, ఎంతమంది ఆంధ్రులు అందులో ఉద్యోగాల్లో ఉన్నారు, ఎంతమంది లీడింగ్ పొజిషన్ లో ఉన్నారు, ఎంతమంది దాన్ని రిమోట్ చేస్తున్నారు, ఏ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు అనేది కూడా మన లిస్ట్ చూడాలి. 18,000 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడు మీరు మళ్ళా స్టేట్ గవర్నమెంట్ గురించి కూడా మీరు మాట్లాడకూడదు, ఎందుకంటే ఇట్స్ ఏ నేషనల్ ఇది. RINL అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్. అక్కడ మళ్ళా మీరు ఆంధ్ర వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒరిస్సా వాళ్ళు ఎంతమంది ఉన్నారు అది మాట్లాడకూడదు. మనం భారతదేశానికి ఉద్యోగాలు చేస్తున్నాం. భారతదేశంలో ఉన్న వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవచ్చు ఎక్కడైనా, అది మనం చెప్పింది. కానీ ప్రాణాలు కోల్పోయింది ఆంధ్రులు, ఈ రోజు ఉద్యమాలు చేస్తుంది ఆంధ్రులు. ఎందుకంటే వాళ్ళకు ఆ విధమైన అటాచ్మెంట్ ఇండియన్స్ ఎవరు చేయట్లేదు, మిగతా ప్రదేశాల్లో అందరూ వచ్చారు. నేను యాక్చువల్ గా ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళతో నేను మాట్లాడాను. వాళ్ళ అధ్యక్షుడు ఒక సర్దార్జీ, ఆయన హర్భజన్ సింగ్, ఆయన ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ కి, స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ కి ఆయన ప్రెసిడెంట్. వాళ్ళందరూ కలిసి కూడా వెళ్ళి ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిశారు, మంత్రుల్ని కలుస్తున్నారు, మా స్టీల్ ప్లాంట్ మాకు ఉండాలని వాళ్ళు అడుగుతున్నారు. లెట్ us నాట్ కీప్ ఈ విధంగా ఈ భేదభావాలు మనం కనిపించదు. మీరు అలా మాట్లాడకూడదు. మీరు ఆ విధంగా రాష్ట్రాల మధ్యలో భేదభావాలు కల్పించకూడదు. ఇది ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు, ఇది దేశానికి సంబంధించిన దేశానికి సంబంధించిన ఎగ్జాక్ట్ గా ప్రతిదీ దేశానికి సంబంధించిందే. గవర్నమెంట్ పెట్టిన ప్రతిదీ అంతే దేశానికి సగర్వంగా ఉండేవే. కానీ ప్రైవేటీకరణ చేయడం వల్ల ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన అవసరం లేదా? 1991లో పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు రీఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు కూడా ఇలాంటి వ్యతిరేకత ఇంకా తీవ్ర స్థాయిలో ఉంది. దాన్ని ఎదుర్కొంటేనే కదా ఈరోజు మనం నిలబడగలిగాము. ఆర్థిక మాంద్యం ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా సరే ఈ రోజు భారతదేశం నిలబడుతుందంటే దానికి అది నిదర్శనం కాదా? Let us not compare apples with oranges. ఆరెంజెస్ ను ఆరెంజెస్ తో కంపేర్ చేయాలి, యాపిల్స్ ను యాపిల్స్ తో కంపేర్ చేయాలి. అందువల్ల మీరు వినండి, మీరు ఒక భావంతో వెళ్ళొద్దు ఎప్పుడు. లెట్ us get on to the issues. ఈ కంపెనీ అన్నది, విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ అన్నది మనం రివైవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారికి ఏం ప్రకటించారండి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 5,40,000 కోట్లు వాళ్ళు స్పెండ్ చేయబోతున్నారు. అంటే స్టీల్ డిమాండ్ ఎంతో ఉండబోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మనం డబ్బులు పెట్టబోతున్నాం. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పెట్టే డబ్బులు మనం మన దగ్గర ఉన్న స్టీల్ ని మనం తీసుకోగలిగితే, ఇక్కడ యాక్చువల్ గా 18,000 మంది ఉద్యోగులు ఉన్నారు, 16,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, తర్వాత 16,500 మంది రైతులు భూములు ఇచ్చారు దీనికి. అప్పుడు భూములు ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఏమి చెప్పింది వీళ్ళకి? మీకు ఒక్కొక్కరికి 107 చదరపు గజాల ఇళ్ల స్థలం ఇస్తాము, తర్వాత మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళు ఆర్ కార్డు ఇచ్చారు. 16,500లో 8,000 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. 8,500 మందికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి వాళ్ళని ఎవరు పట్టించుకుంటారండి? మరి వాళ్ళ భూములు ఇచ్చి వాళ్ళు త్యాగాలు చేయలేదా? మరి ఆ భూములు వాళ్ళకు రిటర్న్ చేయాలా ఇప్పుడు? మరి ఇవన్నీ కూడా ప్రశ్నలు. ఆనాడు జరిగిన తప్పిదాల్ని, అదే తప్పిదాల్ని తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోవాలంటారా? జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు ఆ సమయంలో, ఆ కంపెనీ పెట్టిన సమయంలో ఉద్యోగాలు 8,000 మందిని రిక్రూట్ చేసిన వ్యక్తి. ఈ రోజు ప్రైవేటీకరణ మీద కొన్ని నిర్ణయాలు, కొన్ని భావాలు మనం పక్కన పెట్టి, కొంత భావజాలాన్ని పక్కన పెట్టి, కొన్ని స్ట్రైట్ గా, కొన్ని స్ట్రిక్ట్ గా, ముక్కుసూటిగా తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా ఉంటాయి. అక్కడ మన మనసును కొంచెం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం అదే మూసధోరణిలో వెళితే ఫలితాలు ఉండవు అని కూడా స్పష్టంగా చెప్తున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నాను మీకు, కొన్ని ఉన్నాయి వాటిని రివైవ్ చేయలేము, రివైవ్ చేయలేని వాటిని మీరు ప్రైవేటైజ్ చేయండి, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత మరి 8,500 మంది భూములు ఇచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? ఎవరిస్తారు? సపోజ్ మీ ఇంట్లోనే మీరే భూమి ఇచ్చి ఉంటే రేపు ప్రైవేటీకరణకు మీరు సపోర్ట్ చేసేవారా?
మరి ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? 8,500 మంది వాళ్ళ భూములు ఇచ్చి ఫ్యాక్టరీని నిలబెట్టిన వాళ్ళు రేపు ఎక్కడికి వెళ్తారు కాదండి, వీళ్ళు? అంటే అప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఉంటారు కదా. ఉంటారంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు కదా. ఇట్స్ ఎ చీటింగ్. అంటే ఇప్పుడు ప్రభుత్వం వరకు మరి ఎందుకు నమ్మించి అడగలేదు? వీళ్ళకి ఇవ్వలేదు. ఇప్పుడు వరకు ఆ ఉద్యోగాలు ఎందుకంటే- ఎందుకు ఇవ్వరని అడగలేదు? మీరు అన్నట్లుగా కొన్ని చదరపు గజాల Yes, భూమిని ఎందుకు అడుగుతూనే ఇవ్వలేదని ఉన్నారు. అడగలేదు. ఇప్పుడు అడుగుతూనే మాత్రం ఎందుకు ఉన్నారు. వచ్చింది? అడుగుతూనే ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే ఇంకో వాళ్ళని 10 ఏళ్ల దశలవారీగా తర్వాత అయినా తీసుకుంటున్నారు. ఇదే వస్తుందా లేదంటారా? రావాలి, వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. దట్స్ ఎ కమిట్మెంట్ బై ది గవర్నమెంట్. మరి ఇన్నేళ్ళైనా Government ఎందుకు రాలేదండి? ఇన్నేళ్ళైనా ఎందుకు కాలేదు. రాలేదు? ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్తున్నారు. యాక్చువల్ గా ఇప్పుడు 7.3 నుంచి మనం వీ హావ్ టు ఎక్స్పాండ్ ది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కెపాసిటీ టు 16 మిలియన్ టన్స్. 16 మిలియన్ టన్స్ ఎప్పుడైతే మనం ఎక్స్పాండ్ చేస్తామో, ఎందుకంటే నేషనల్ స్టీల్ పాలసీ అని 2017లో ప్రకటించాం. దాన్ని బట్టి 2030వ సంవత్సరానికి మనకు 300 మిలియన్ టన్నులు భారతదేశంలో ప్రొడ్యూస్ అవ్వాలి. అది అవ్వాలంటే మీకు పబ్లిక్ సెక్టర్ కంపెనీల్లో కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి. అందుకనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని 16 మిలియన్ టన్స్ కి చెప్తే వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి అక్కడ. ఆ కెపాసిటీ ఉంది మన దేశానికి. మనమే స్టీల్ పాలసీ అనౌన్స్ చేశాం. మరి ఈ 8,500 మంది ఎక్కడికి వెళ్తారండి? మరి వాళ్లకు మనం నమ్మించి మోసం చేసినట్టు కదా. ఎందుకంటే ప్రైవేటైజేషన్ అవ్వగానే హిందుస్థాన్ జింక్ ఏం చేసింది? అందరినీ తీసేసింది. ఇప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ సత్యం కంప్యూటర్స్ తీసుకుందాం మనం. టెక్ మహీంద్రా తీసుకున్న తర్వాత 20,000 మంది ఉద్యోగులను బయటికి తీశారు వాళ్ళు. ఇప్పుడు కంపెనీ నడుస్తుంది. కాబట్టి ప్రైవేట్ కంపెనీ ఏదైనా వస్తే వాళ్ళు మొదటిగా చేసేది ఏంటంటే ఎంప్లాయీస్ ని తొలగిస్తారు. అది మొదటి చేసేది. మరి ఇప్పటికే 8,500 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. మరి వీళ్ళు ఎక్కడికి కొన్ని వెళ్తారు? సత్యాల్ని మనం ఒప్పుకోవాలి. కొంతమంది ఉద్యోగుల వల్ల కొన్ని కంపెనీలు వెనుకబడిపోతున్నాయి అనేది మీరు ఒప్పుకోరా? మీరు యూనియన్లు- కావాలంటే చెప్పండి, కొంచెం మేనేజ్మెంట్ మార్చండి. మీరు ఒక ఆఫీసర్ని కూర్చోబెట్టండి అక్కడ, మేనేజ్మెంట్ మార్చండి. మీరు కావాలంటే 20% స్టేక్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ఇవ్వండి. ఇలా IPO గవర్నమెంట్ పెట్టండి. బిజినెస్లు చేసుకుంటూ కూర్చోవాలంటారా? గవర్నమెంట్ హ్యాస్ టు డూ బిజినెస్ వేర్ దెర్ ఇస్ ప్రాఫిటబుల్ అండ్ వేర్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు కమాండ్ దిస్ థింగ్. అందుకని ఇప్పుడు సిమెంట్ అన్ని కూడా మనం ప్రైవేటైజ్ చేసి ఏం చేసుకున్నాం? ప్రైవేటైజ్ చేసి వాళ్ళు ఏ రేట్లు పెడితే ఆ రేట్లో మనం కొనుక్కోవాల్సి వస్తుంది. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ టు స్టీల్ ఆల్సో. కాబట్టి ఆలోచి బేసిక్ మూలభూతమైన ఏవైతే మనకు నిర్మాణ రంగంలో కావాలో వాటి మీద మన కంట్రోల్ ఉండాలి. అది మొత్తం ప్రైవేట్. ఎందుకంటే భారతదేశం ఒక కంపెనీ, ఒక భారతదేశ స్వాతంత్రం ఒక కంపెనీ వచ్చి మన దేశాన్ని దోచి ఆ కంపెనీ నుంచి మనం బయటపడడానికి మనం స్వాతంత్ర ఉద్యమం చేసాం, ఈస్ట్ ఇండియా కంపెనీ. మరి మళ్ళా ఇలాంటి కంపెనీలన్నీ తెచ్చుకోవాలా మనం ఇక్కడికి? కాబట్టి ఇది కేవలం భావోద్వేగాలతో ముడిపడిన ప్రశ్న కాదు. ఇది అక్కడున్న ప్రజల యొక్క మనం ఇచ్చిన కమిట్మెంట్. మనకు మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చిన కమిట్మెంట్. రేపు మీరు ప్రైవేటైజేషన్ బిడ్లో ఆ ఎవరైతే ప్రైవేట్ బిడ్ పాడబోతున్నారో వాళ్ళకి చెబుతారా మీరు 8,500 మందిని తీసుకోవాలి ఉద్యోగంలో అని? మరి 8,500 మంది ఎక్కడికి వెళ్తారు? ప్రైవేట్ సెక్టార్ లో ఉన్నంత రెస్పాన్సిబిలిటీ ఉద్యోగులు గవర్నమెంట్ సెక్టార్ లో చూస్తున్నారా? భారతదేశంలోనే ఇన్ని గవర్నమెంట్ కంపెనీలు ఉండడం వల్ల రేపు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ సరిగా పని చేయట్లేదని మొత్తం IAS IPS అందరినీ కూడా ప్రైవేటైజ్ చేసేస్తారా? ఆర్ యూ గోయింగ్ టు ప్రైవేటైజ్? మరి ఈ కంపెనీకి మైనింగ్ రిలీజెస్ అలాట్ ఎందుకు చేయలేదు ప్రభుత్వం? అది కూడా మనం ఆలోచించాలి. Why government has not allotted captive mines in spite of giving 28 applications? ప్రభుత్వానికి లక్ష్మీనారాయణ గారు, మీకు అంటే ఎక్స్పీరియన్స్డ్, మీకు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలుసు. ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా గవర్నమెంట్ పరిధిలోనే పనిచేస్తున్నాయా? ఈ భావాన్ని మనం పక్కన పెట్టాల్సిన అవసరం లేదా? మనం ఆ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాం. మనము ఇప్పుడు అమెరికాకి వెళ్తే వాళ్ళు క్యాపిటలిస్టిక్ మోడల్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. రష్యా మొదలు పెట్టినప్పుడు వాళ్ళు సోషలిస్టిక్ ఫామ్, మనం మిక్స్డ్ ఎకానమీ తీసుకున్నాం. మన కాన్స్టిట్యూషన్ లో సోషలిజం రాసుకున్నాం మనం. మరి దానికి మనం కట్టుబడి ఉండకూడదా? కొన్ని సందర్భాల్లో నేను ప్రైవేటీకరణకు వ్యతిరేకం కాదు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో దాంట్లో ఉన్న మనకున్న అటాచ్మెంట్ తర్వాత దీన్ని మనం రివైవ్ చేయడానికి కూడా చాలా మెథడ్స్ ఉన్నాయి. నేను 12 మెథడ్స్ చెప్తాను దీన్ని రివైవ్ చేయడానికి. ఒక 2-3 సంవత్సరాలు ఛాన్స్ ఇవ్వండి. విశాఖపట్నం స్టీల్ బ్రహ్మాండంగా ప్రపంచంలోనే నెంబర్ 1 గా మారుతుంది. మనం కూడా వీటన్నిటినీ కలిపి ఒక జైంట్ స్టీల్ మనం తయారవ్వాలి. ఇప్పుడు పోస్కో గానీ మిగతా కంపెనీలు గానీ ఇవన్నీ ఏంటంటే వాటికి ధీటుగా మనం నిలబడాలి. భారతదేశం స్టీల్ మనకు దగ్గరున్న ఐరన్ ఓర్ మనం ఎక్స్పోర్ట్ చేయకూడదు. ఎప్పుడు మనకున్న ఐరన్ ఓర్ తో మనం బ్రహ్మాండమైన స్టీల్ తయారు చేసి మనం ప్రపంచానికి స్టీల్ ఇవ్వగలగాలి. ఆ స్థాయిలో మనం ఎదగగలగాలి. చైనా ఆ విధంగా పెట్టుకుంది కాబట్టి వాళ్ళు దే ఆర్ డిక్టేటింగ్.
వాళ్ళు ప్రపంచంలో ఉన్న ఐరన్ ఓర్ అంతా తెచ్చుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుని వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత పెంచారు చూడండి. మనం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతారో అప్పుడు మీరు అన్నట్టు ఎఫ్డిఐలు వస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా ఉన్న సరిగా లేని దేశంలో ఎఫ్డిఐలు రావు. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలంటే స్టీల్ కావాలి. స్టీల్ మనం తయారు చేసుకోవాలి. కాబట్టి ఇది ఆలోచించాల్సిన విషయం అండి. అదే అండి, అంటే 12 ways of revival of విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఓకే, ఆ 12 వేవ్స్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. కాకపోతే ఒకటి, మన పిల్లల్ని స్కూల్కి పంపించాలి అంటే ప్రైవేట్ స్కూల్సే ప్రిఫర్ చేస్తాం. ప్రైవేట్ అది మన ఫెయిల్యూర్. దట్ ఈస్ ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్. అది ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్ అండి. దాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదా? మన ప్రైవేటీకరణతో మార్చుకోవాలంటే మీరు ప్రభుత్వ స్కూళ్ళు బాగా చేయండి. ప్రైవేట్ స్కూల్ని ఎందుకు మీరు రికమెండ్ చేస్తారు? ఎక్కడ వస్తుంది? గవర్నమెంట్ సంస్థలన్నీ ఇలా ఉంటే ఎక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు? మనం వడ్డీలు కట్టుకోవడానికే సరిపోతున్నాయి కదా ఈ కంపెనీలకి. అంటే దట్ ఇస్ ఎ ఫెయిల్యూర్. మనం ఫెయిల్ అయ్యాం. మనం స్కూల్స్ మనం మెయింటైన్ చేయలేకపోయాం, ఫెయిల్ అయ్యాం. మనం హాస్పిటల్స్ ఇవ్వలేకపోయాం, ఫెయిల్ అయ్యాం. ఏమంటారు? హాస్పిటల్స్ పరిస్థితి కూడా అంతే. అది మన ఫెయిల్యూర్ అండి. కానీ అదే అండి, ఖచ్చితంగా భారతదేశంలో మన ఫెయిల్యూర్ కి మనం ప్రైవేటైజేషన్ సొల్యూషన్ అంటే ఎలాగండి? మనల్ని మనం ఇంప్రూవ్ చేయకుండా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. కొరడా తీసుకొని కూర్చుందాం. కొరడా తీసుకొని స్కూల్స్ ఇంప్రూవ్ చేద్దాం, హాస్పిటల్స్ ఇంప్రూవ్ చేద్దాం, చేయాలి మనం. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అవును, రిఫార్మ్స్ రావాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ వాళ్ళు ఎప్పటికీ కూడా ప్రాఫిట్ మోటివ్ ఉంటుంది. అందుకనే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చాం మనం. ఇప్పుడు దాంట్లో మార్పులు ఎందుకు సజెస్ట్ చేస్తున్నాం మనం? ప్రైవేటైజేషన్ లో వ్యక్తి నిర్మాణం జరగట్లేదు. కేవలం పరీక్షలు ఎలా పాస్ అవ్వాలి, గ్రేడ్లు ఎలా రావాలి, అది మాత్రమే చూస్తున్నారు కానీ ఒక వ్యక్తి నిర్మాణం అవ్వట్లేదు దేశంలో. వ్యక్తి నిర్మాణం ఎప్పుడు కూడా మన తరగతి గదుల్లో ప్రభుత్వ పాఠశాలలో జరుగుతుంది. అది మనం గమనించాల్సిన విషయం. దాన్ని మనం ఇంప్రూవ్ చేయాలి. అదే గవర్నమెంట్ లో ఉన్న బాధ్యత, పోటీతత్వం ఒకప్పుడు ఉన్నట్లుగా విద్యలో గానీ హాస్పిటల్స్ లో గానీ లేదు. ఇప్పుడు రీఫార్మ్స్ లో అవును, రక్షణ, సంక్షేమం, విద్య ఇవన్నీ కూడా తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఇది తీసుకోవాలి అంటే ఆల్టర్నేట్ గా మనకి సొల్యూషన్ కనబడాలి. ఇలా బిజినెస్లు చేసుకుంటూ కూర్చుంటే ఎప్పుడు రక్షణ ఇస్తారు, ఎప్పుడు విద్యా వైద్యం ఇస్తారు? నాకు ఇవ్వండి, నాకు గవర్నమెంట్ స్కూల్ నడపమని చెప్పండి, నేను నడిపి చూపిస్తాను. గివ్ మీ 2 years టైం. ఐ విల్ రివైవ్ ది హోల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇవ్వండి, ఐఎమ్ రెడీ టు డూ ఇట్. మనకు ఇంట్రెస్ట్ లేకుంటే ఎలాగండి? మనం ఇంట్రెస్టింగ్ గా చేస్తే అవుతాయి అవి. ఎందుకవు? గవర్నమెంట్ స్కూల్స్, మన తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ప్రవీణ్ కుమార్ గారి నేపథ్యంలో ఎవరెస్ట్ ఎక్కుతున్నారు. వాళ్ళు ఎవరెస్ట్ ఎక్కుతున్నారు. హైదరాబాదు క్రికెట్ టీంలో 4 అమ్మాయిలు వచ్చారు. ఇవన్నీ అక్కడ ఎందుకు అవుతున్నాయి? వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో వాళ్ళని కూర్చోబెట్టండి ఆ ప్లేసుల్లో. ఎందుకు మారదో చూద్దాం. సార్ జడి లక్ష్మీనారాయణ గారు, ఒకసారి జయప్రకాష్ నారాయణ గారు ఏమన్నారో ఒకసారి చూద్దామండి. ఒకటి, మా చిన్ననాడు, మేము మాకంటే ముందు తరం వాళ్ళు చిన్ననాడు మేము పెరిగిన రోజుల్లో అసలు ప్రభుత్వమే దేవుడు. ప్రభుత్వంతో మరొట్టేది. సబ్బు కావాలంటే ప్రభుత్వం ఉత్పత్తి చేయాలి. ఇప్పటికి కూడా మైసూర్ శాండల్ కంపెనీ సబ్బు ఉత్పత్తి చేస్తుంది. ప్రభుత్వం అన్నింటినీ నియంత్రించటము, మన స్వేచ్ఛను అరికట్టడము, ప్రభుత్వమే పరిశ్రమల్ని పెట్టడము, ప్రైవేట్ రంగంలో పరిశ్రమలు రాకుండా చేయటము, ఒక లైసెన్స్ రాజ్యము, ఒక పర్మిట్ రాజ్యము, కోటా రాజ్యము, ప్రభుత్వమే సర్వాంతర్యామి. ఇది ఆనాటి ఆలోచన. కానీ ప్రపంచమంతా ఏమైంది? ఆ ఆలోచన ఎక్కడైతే కొనసాగిందో ఆ దేశాలు పతనమైనాయి. ఎక్కడైతే ప్రభుత్వం తన పాత్రని తాను సమర్థంగా నిర్వహించిందో, అసలు ప్రభుత్వం చేయాల్సిన పని ఏమిటి అన్నదాన్ని బాగా అర్థం చేసుకుని బాగా సమర్థంగా నిర్వహించి మనందరం పౌరులుగా మనం చేయాల్సిన పనిని ప్రోత్సహించిందో, ఆర్థిక స్వేచ్ఛనిచ్చిందో ఆ సమాజాలు అద్భుతంగా ఎదిగినాయి. ప్రభుత్వం ఏం చెప్తే అది మీరు చేయాలి అన్న ఆలోచనతో అది నాశనం అయిపోయింది. అలా కాదు, ప్రభుత్వం తన పాత్రని తాను సమర్థంగా నిర్వహించి ప్రజలకి స్వేచ్ఛనివ్వాలి, ప్రజల ఆలోచనలకి, ప్రజల కళలకి, ప్రజల ముందు చూపుకి అవకాశాన్ని ఇవ్వాలి, పోటీని పెంచాలి, స్వేచ్ఛను, ఆర్థిక స్వేచ్ఛను ఇవ్వాలి, సరైన పోటీ ఉండేట్టుగా, వాతావరణం కాలుష్యం లేకుండా ఉండేట్టుగా, ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండేట్టుగా ప్రభుత్వం చట్ట ప్రకారం నియంత్రణ చేయాలి. అందుకే ప్రభుత్వం అన్నది. అంతకు మించి ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. ఆ తీరు ఎప్పుడైతే ప్రదర్శించారో దక్షిణ కొరియా అద్భుతంగా పెరిగింది. చైనా ఒకప్పుడు అంతా, ఇవాళ ఉత్తర కొరియా లాగా చైనా అంతా ప్రభుత్వమే సర్వాంతర్యామి. ఆర్థిక వ్యవస్థకి స్వేచ్ఛనివ్వకపోతే, ప్రభుత్వం అన్నీ చేయాలంటే దేశం పతనమైపోతుందని అర్థం చేసుకున్నాడు. ఎప్పుడైతే ప్రజలకి స్వేచ్ఛనిచ్చి
ప్రైవేట్ రంగాన్ని పెరగనిచ్చి ప్రభుత్వం చేయాల్సిన సమర్థంగా చేయడం మొదలెట్టిందో చైనా ఇవాళ ఆగమేఘాల మీద ఎదుగుతున్నది. ఇవాళ అమెరికాకి ధీటుగా, అమెరికా కానీ యూరోప్ దేశాలు కానీ భయపడే స్థాయికి చైనా ఎదుగుతున్నది. ఇప్పుడు కోవిడ్ ప్రభుత్వం తప్పుగా నేను అనుకోవట్లేదు. ప్రపంచం అంతా వచ్చింది, వ్యాధి వ్యాప్తిని అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నాము. చివరి క్రమక్రమంగా కిటకాలు వస్తాయి, వ్యాధి నిరోధక శక్తి వస్తుంది, తగ్గిపోతుంది. కానీ అనారోగ్యం వస్తే పట్టించుకునే శక్తి ప్రభుత్వానికి లేకపోతే, మీ చావు మీరు చావు వేస్తే అదేం ప్రభుత్వం అసలు చేయాల్సిన పని? ఊరికే పొలోమంటే పొలోం అని చెప్పని ఒకళ్ళ నుంచి ఒక నినాదాలు ఇస్తే దానిలో చిత్తశుద్ధి ఉండొచ్చు, కానీ పరిణతి లేదు. ప్రజాస్వామ్యంలో బహిరంగ చర్చ అయితే వాస్తవాల ఆధారంగా, ఉద్రేకం ఆధారంగా, ఉద్వేగం ఆధారంగా కాకుండా, సెంటిమెంట్ ఆధారంగా కాకుండా వాస్తవాల ఆధారంగా హేతుబద్ధంగా జరగాలి. కాబట్టి చర్చ జరగడం మంచిది. అందుకే నేను అంత ఉప్పులంగా మాట్లాడను. లేకపోతే నీ వాదన నీది, నా వాదన నాది అనుకోవచ్చు. మన అలా కాదు. మనం పరస్పరం సామరస్యంగా చర్చించుకోవాలి నిజాయితీగా. మీరు 2 విషయాలు గుర్తించండి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో నాకు తెలిసినంత వరకు 17,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళలో 8,000 మందికి నేను ఇప్పించాను. నిర్వాసితుల కుటుంబాల్లో వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇప్పించి వాళ్ళకి ఉచితంగా వాళ్ళకి అర్హత పొందారు. అప్పటిదాకా దేశంలో ఆ ఏర్పాటు కూడా లేదు. దేశంలో ఏ పరిశ్రమకు కూడా, ప్రభుత్వ రంగ పరిశ్రమకు భూసేకరణ చేసినా కూడా స్థానికులకి సరిగ్గా సరైన పనికొచ్చే ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాటు లేదు. ఊరికే బంట్రోతులుగా వాళ్ళ ఒత్తిడి తీసుకొచ్చి తెచ్చుకోవడం తప్ప అది నడవదు. కాబట్టి నేను ప్రత్యేకంగా దానికోసం పోరాడానాడు ప్రభుత్వంతో. వాళ్ళందరికీ ఐటీఐ శిక్షణ సాధించి 8,000 మందికి నిర్వాసిత కుటుంబాల్లో ఐటీఐ శిక్షణతో స్టీల్ ప్లాంట్కి అవసరమైన ఉద్యోగులను అక్కడ పంపించి ఏర్పాటు చేశాను. మొత్తం 17,000 మంది ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదుగా? స్టీల్ ప్లాంట్కి రెక్కలు వస్తాయా? స్టీల్ ఉత్పత్తి ఎక్కడికి పోదుగా? మార్కెట్లో స్టీల్ అవసరం ఉంటే ఇక్కడ ఉత్పత్తి చేస్తారు, జంషెడ్పూర్లో చేస్తారు, బిలాయిలో చేస్తారు. ఎవరు బాగా ఉత్పత్తి చేస్తే వాళ్ళ అమ్మకం పోతుంది. కానీ ఉత్పత్తి ఇబ్బంది ఉండదు కదా. అంచేత యాజమాన్యం మారితే ఉత్పత్తి మారదు. ఇదేమి సాఫ్ట్వేర్ టెక్నాలజీ కాదు. కంప్యూటర్ పెట్టుకుని ఊరికే ల్యాప్టాప్ ఏదో పెట్టుకుని ఏ ఊళ్ళోనే చేసుకోవచ్చింది. స్టీల్ ఇండస్ట్రీ ఎంతకంటే ఇంకా స్థిరంగా భూమి మీద ఉండే పరిశ్రమ ఇంకోటి ఉండదు. భారీ పరిశ్రమ ఇది. అంచేత ఉద్యోగాలు ఎక్కడికి పోవు. తర్వాత ఈ ప్రైవేటీకరణలో భాగంగా ఉద్యోగ భద్రత కావాలని కోరే హక్కు మనకు ఉంది. ఎందుకంటే సమాజంలో ఎవరికైనా సరే నిన్నటిదాకా హాయిగా ఉద్యోగం వంటి కుటుంబాన్ని పోషించుకుంటే ఒకసారి అకస్మాత్తుగా ఉద్యోగం పోతే సమాజం అల్లకల్లోన పోతుంది. ఆ తప్పని పరిస్థితుల్లో కొన్ని రంగాల్లో ఉద్యోగాలు పోయే పరిస్థితున్నప్పుడు, ఉదాహరణ కోవిడ్ సందర్భంలో ఉద్యోగాలు పోయినాయి చాలా మంది. వాళ్ళని కూడా చోర పట్టించుకోవాలి. దానికి ప్రత్యేకంగా మనం సమాజం పూనుకోవాలి ఏ రకంగా సాయం చేయాలి. కాబట్టి ఉపాధి కల్పన కావాలి. ఎక్కడికి పోవట్లా అంటే దీనివల్ల ఏదో భయం ప్రమాదం జరుగుతుందని చెప్పన్నది పూర్తిగా వాస్తవం. ఊరికే పొలోం అంటే పొలోం అని చెప్పని. సరే లక్ష్మీనారాయణ గారు, పెట్టుబడులు పెట్టే వాళ్ళని రానివ్వాలి, ఇది ఒక సెంటిమెంట్గా కాదు, ఒక పరిణతి చెందిన చర్చ జరగాలి అని చెప్పారు జేపీ గారు. ఏమంటారు? ఆయన 2 విషయాలు చెప్పారండి. మొదట పోటీతత్వం ఉండాలి, రెండవది ప్రజలకు రక్షణ కల్పించాలి, తర్వాత 8,000 ఉద్యోగాలు ఆయన ఇచ్చారండి. మరి మిగతా 8,500 గురించి మరి మాట్లాడలేదు. పోటీతత్వం ఉంది. మొత్తం స్టీల్ ప్రొడక్షన్ లో 81% ప్రైవేట్ వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళవండి ఉద్యోగాలు. ఆయన చెప్పింది అక్కడ వాళ్ళవి, విశాఖ ఈస్ట్ అండ్ వెస్ట్ కి సంబంధించిన వాళ్ళవి. ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళు 16,500 మంది ఉంటే అందులో 8,000 మంది ఉద్యోగాలు ఇచ్చారు. మరి 8,500 మంది అండి మిగతా వాళ్ళు. కాంపిటీషన్ గురించి మాట్లాడారన్న, పోటీతత్వం గురించి. ఎస్, ఐ అగ్రీ, పోటీతత్వం ఉండాలి. ఎప్పుడు పోటీతత్వం ఉంటేనే క్వాలిటీ పెరుగుతుంది. 81% మనం ప్రైవేట్ రంగంలో పెడుతున్నాం, 19% మాత్రమే పబ్లిక్ రంగంలో ఉంది. కాబట్టి ఈ కార్టలైజేషన్ అవ్వకుండా 100% మనం రేపు ప్రైవేట్ రంగంలో చేస్తే, రేపు వీళ్ళందరూ కలిసి నేను స్టీల్ ఇంతకే అమ్ముతానని నిర్ణయిస్తే, మేము స్టీల్ అంతా బయటికి పంపించుకుంటామని నిర్ణయిస్తే అప్పుడు ఏమవుతుందండి మన పరిస్థితి? అది ఆలోచించాలి. ప్రభుత్వం భద్రత కల్పించాలి. మనం సోషలిజం అన్నది మనం పెట్టుకున్నాం. ఈ రోజు గవర్నమెంటే పెన్ను, గవర్నమెంటే పెన్సిల్, గవర్నమెంటే వాచ్, కంప్యూటర్లు అన్ని నేను అది అనట్లేదు. నేను వాచీలు గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఏవి వస్తున్నాయి నేను చెప్తున్నాను. బేసిక్ గా ఏవి కావాలో, సిమెంటు, స్టీలు, ఇవన్నీ దేశ నిర్మాణానికి కావాల్సిన విషయాలు. అన్ని దేశాల్లో ఇదే ఉన్నాయంటారా? వదిలేయండి. మీరు అన్నారు, మొదటే చెప్పాను, మన దేశం ఆ విధమైన మోడల్ మనం ఎన్నుకున్నాము. మరి ఎల్ఐసి లాభాల్లో ఉంది, మరి ఎందుకు అమ్ముతున్నారండి? ఎల్ఐసిని ఎందుకు అమ్ముతున్నాం? బీపీసీఎల్ని ఎందుకు అమ్ముతున్నాం? మరి వాటి గురించి మీరు మాట్లాడరు.
మీరు అన్నారు నష్టాల్లో ఉందన్నారు కదా, అంటే నీతి ఆయోగ్ ఇవన్నీ ఆలోచించకుండా మరి మీరు మళ్ళా అలాగంటే మీరు ఏదైనా ఒక స్టాండ్ మీద ఆధారపడండి. మీరు ప్రతిదీ కూడా నీతి ఆయోగ్ లిస్ట్ అవుట్ చేసిందే కదా లక్ష్మీనారాయణ గారు. ఎస్, నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇవ్వమనండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఏం చెప్పారో రైట్ టు ఇన్ఫర్మేషన్ లో అడిగితే వాళ్ళు ఇవ్వట్లేదు నీతి ఆయోగ్ రిపోర్ట్ మనకు. ఏ బేసిస్ మీద వాళ్ళు రికమెండ్ ఒక చేశారు డెసిషన్ తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఎలా ఇస్తుందంటారు ఆర్టీఐకి? ప్రభుత్వం డిసిషన్ మార్చుకోవడానికే మనం ప్రభుత్వాలండి. ప్రభుత్వం నిరంకుశ ప్రభుత్వం కాదు, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు మనం మార్చుకుంటూ ఉండాలి. వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు, వ్యవసాయ చట్టాలను నేను సమర్థించాను, దెర్ ఇస్ నో డౌట్. రైట్. ఆంధ్రుల విషయంలో నేను కొన్ని సూటిగా మిమ్మల్ని అడుగుతా అండి. సమైక్యాంధ్ర ఉద్యమం జరిగింది కొన్నాళ్ళు. ఏది రాష్ట్రం విభజించారు, పార్లమెంట్లో ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత కూడా ఆడుతూ పాడుతూ చేశారా, సీరియస్గా చేశారా అని నేను అనను, కానీ జరిగింది. బట్ అది సీరియస్గా జరిగిందా, దాని మీద మనం ఎంతవరకు సాధించుకున్నాం, నెంబర్ 1. నెంబర్ 2, ఆ తర్వాత ఇక్కడ నుంచి అక్కడికి అంత త్వరగా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని కొన్ని గొంతులు వినిపించాయి, కానీ వెళ్ళిపోయాం. ఆ తర్వాత కట్టుబట్టలతో వెళ్ళిపోయాం. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అది. నెంబర్ 2. నెంబర్ 3, రాజధాని అమరావతికి భూములు, ఆ స్టేజ్ దాటాము. నెంబర్ 4, 3 రాజధానులు అనేది కొత్త మీదకి వచ్చింది, దాన్ని మారాము. అంటే ఎక్కడైనా సరే ఏదైనా జరగాల్సింది జరుగుతుంది అనే విషయంలో ఆంధ్రప్రదేశ్ నాయకులు దాన్ని ఒప్పుకోకుండా, ప్రజల చేత ఒప్పించకుండా ఏదో హడావుడి చేస్తున్నారే తప్పితే దేని మీదైనా సీరియస్ గా ఉన్నారా? విశాఖ విషయంలో కూడా జరగాల్సింది జరుగుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద సీరియస్ గానే ఉన్నారు. విశాఖపట్నంలో ప్రజలందరూ కూడా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదని చెప్తున్నారు. వీటన్నింటిలో సీరియస్ గా లేనట్టేనా? ఇప్పుడు నేను చెప్పిన ఈ లిస్ట్ అన్నింటిలో సీరియస్ గా లేనట్టే కదా వీళ్ళు. మనం 10 సంవత్సరాలు ఇక్కడ ఉండాల్సింది, మనం ఎందుకు వెళ్ళాము అక్కడికి? 10 సంవత్సరాలు మనకు కామన్ క్యాపిటల్ ఉండింది హైదరాబాద్, మనం ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చాము అక్కడికి? యాక్చువల్ గా మీకు కమిటీ రిపోర్ట్ కూడా మీరు చూసుకుంటే అందులో మీరు మొదట ఐడెంటిఫై చేయండి ఎక్కడెక్కడ మనం ఏ ఆఫీసులు పెడతాము అని. అవన్నీ ఐడెంటిఫై చేయకుండా మనం అక్కడికి వెళ్ళిపోయాం. ఆ తర్వాత నిర్ణయం మార్చుకునే అవకాశం ఉందండి మనకు. స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పారు, పార్లమెంట్ లో చెప్పడం జరిగింది, ఇవ్వలేదు. మరి ఎక్కడ ఏ ఉద్యమం మొదలుపెట్టినా ప్రతిపక్షాలు అధికార పక్షమో ఎవరైనా ఒక ఇది తీసుకొచ్చినప్పుడు దానికి సంబంధించి మనం కూడా గట్టిగా మాట వినిపించకపోతే ఎక్కడ వెనకబడిపోతామో అని పార్టీల హడావుడి తప్పితే ఏ విషయంలో సీరియస్ గా లేదు. నేను పార్టీల గురించి మాట్లాడు, నేను ఏ పార్టీలో నేను ఫ్యాక్ట్స్ ఇవి చదివిన తర్వాత మాట్లాడుతున్నాను. అందుకే జేడీ లక్ష్మీనారాయణ గారి వర్షన్ మనం ఈ సమయంలో తీసుకుంటున్నామండి. ఈ సమయంలో కొన్ని నిర్ణయాలు కఠినంగా తీసుకోవాల్సిన విషయంలో కొన్ని తీసుకోవాలి. ఉద్యోగ భద్రత గవర్నమెంట్ కల్పించాలి, వ్యవసాయ చట్టాలు ఖచ్చితంగా తీసుకోండి నేను చెప్పాను, వ్యవసాయ చట్టాలు అమలు చేయాలని నేను చెప్పాను గట్టిగా. చాలా మంది వ్యతిరేకించారు, బట్ ఐ సెడ్ ఇట్ షుడ్ బి డన్, ఇట్ ఈస్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది ఫార్మర్. కానీ ఈ విషయంలో నేను అదే మాట్లాడుతున్నాను. మళ్ళా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మనము రివైవ్ చేయవచ్చు, దానికి 12 మార్గాలు ఉన్నాయని నేను చెప్తున్నాను. ఆ 12 మార్గాలు మనం చూసుకుని మనం అవకాశం ఇస్తే ప్రైవేట్ చేతుల్లో మొత్తం స్టీల్ ఫ్యాక్టరీని పెట్టకూడదండి, మన చేతిలో ఉండాలి కొంత. రివైవ్ చేయడానికి ఉద్యోగ భద్రత చెప్పండి. ఉద్యోగ భద్రత ఇస్తారు, రిజర్వేషన్లు, ఈ 2 సమస్యలు కాక ఇంకెలాంటి సమస్యలు ఉంటాయి? ఇంకా ఉత్పత్తి పెరిగితే ఆ ప్రాంతం డెవలప్ కాదంటారా? ఈ రోజు ఏ కంపెనీ వచ్చినా ఇన్ని వేల కోట్లు పెట్టి లేదంటే లక్షల కోట్లు పెట్టి కొన్న కంపెనీ తుక్కుగా అమ్మేసి వెళ్ళిపోతుందని మీరు నమ్ముతున్నారా? ఎస్, జింక్ జరిగింది కదా, హిందుస్థాన్ జింక్ పక్కనే విశాఖపట్నంలో జరిగింది, తుక్కుగా అమ్మేసి ఇప్పుడు భూములు అమ్ముకుంటున్నారు. అంటే ఆ ఒక్కదాన్ని భూతద్దంలో పెట్టి చూపించి ఇంకా ప్రైవేటీకరణ అనేది జరగకూడదు అని చెప్పడంలో ఎంత నేను చెబుతున్నారు. నేను ప్రైవేటీకరణకు వ్యతిరేకం కాదు అని మీకు ముందే చెప్పాను. ప్రైవేటీకరణకు నేను వ్యతిరేకం కాదు. ఏ కంపెనీలు అయితే మనకు రివైవ్ చేయడం సాధ్యం కావో వాటిని ప్రైవేటైజ్ చేయండి, దెర్ ఇస్ నో డౌట్. ఐఎమ్ ఇన్ ఫుల్ ఎయిర్ ఇండియా చెప్తున్నా, నేను చేయండి. అందులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన కంపెనీలు మనం మన చేతిలో వదులుకోదు. సిమెంట్ వదిలేసాం, స్టీల్ కూడా వదులుకుంటే రేపు వాళ్ళు నిర్ణయిస్తారు. రేపు ఏమీ కట్టడానికి అందరూ ఎక్స్పోర్ట్ చేసేసారు అనుకోండి, ఏం చేస్తారు మీరు? మనకు రోడ్లు కట్టడానికి, మనం ప్రాజెక్టులు కట్టడానికి రేపు వాళ్ళు సహకరించకపోతే ఏం చేస్తాం మనం? కాబట్టి మనదంటూ ఉండాలి ఎప్పుడు. అందులో 19% ఉంది, మనది 81% ఆల్రెడీ ప్రైవేటైజేషన్ లో ఉంది. మనం విశాఖ స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండమైన క్వాలిటీ స్టీల్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది, అది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. కాబట్టి నేను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ప్రైవేటైజేషన్, ఐఎమ్ అగేన్స్ట్ ప్రైవేటైజేషన్. ఏ యూనిట్ అయితే రివైవ్ చేసే అవకాశం ఉందో వాటిలను ప్రైవేటైజ్, దాంట్లో కావాలంటే మీరు ఒక 30% IPO ఇవ్వండి. మీరు యాక్చువల్గా బిఎస్ఎన్ఎల్ తీసుకుంటే
సెప్టెంబర్ 2020 సంవత్సరంలో మీరు సావరెన్ బాండ్స్ ఇష్యూ చేసుకోవడానికి వాళ్ళకి తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు 8,500 కోట్లకి. Okay. సేమ్ థింగ్ వై నాట్ వి డూ ఇట్ హియర్? పబ్లిక్ ఇన్వెస్ట్ ఓకే చేస్తారు దీన్ని. ఓకే నీతి ఆయోగ్ లిస్ట్ అవుట్ చేసిన 300 కంపెనీల్లో విశాఖ ఒకటి. కానీ దాన్ని ఆంధ్రప్రదేశ్ మీద కావాలనే కక్షతో చేస్తున్న ఒక విధానంగా కూడా చూపించే ప్రయత్నం అయితే జరుగుతుంది, రైట్? దాని పక్కన అలా నేను ఐ డోంట్ గో ఇన్ టు దట్. వాళ్ళు ఏదో కక్షగా చేశారు, అలా చేయరు. ఓకే కదా. కాబట్టి ఇలాంటప్పుడు వాళ్ళు ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేశాడన్న రిపోర్ట్ మనకు కావాలి. దాని మీద డిస్కస్ చేద్దాం. రైట్. పార్లమెంట్ లో ఉన్నది ఎందుకండి? పార్లమెంట్ లో ఉన్నది ఎందుకు? డిస్కస్ చేసి తీసుకోవడానికి నిర్ణయాలు. అవును, డిస్కస్ చేద్దాం వీటి గురించి. అవును, అందుకోసమే మనం నీతి ఆయోగ్ తీసుకుంది. మరి పార్లమెంట్ త్రూనే కదా నీతి ఆయోగ్ నిర్ణయం అనేది అక్కడ పార్లమెంట్ లో ఆమోదం పొందాల్సిన అంశాలే. కాబట్టి ఇన్ని లిస్ట్ అవుట్ చేశారు. ఈ లిస్ట్ అవుట్ లో మనకి విశాఖ విషయంలో మనం ఇలా ఉన్నాము అంటే కేంద్ర ప్రభుత్వం వీటన్నింటినీ నడపలేను, ఏదైతే గవర్నమెంట్ ఈజ్ నాట్ సపోర్ట్ టు డూ బిజినెస్ అని స్ట్రాంగ్గా చెప్పిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ చేసుకోవచ్చు. స్టేట్ గవర్నమెంట్ కూడా అవకాశం ఉంది. ఎందుకు ఆంధ్రుల హక్కుగా ఉన్నదాన్ని ఈ కేంద్ర ప్రభుత్వ హయాంలో కూడా లేకుండా గవర్నమెంట్ ఎందుకు ఇందులో స్టేట్ హోల్డర్ కాకూడదు? ఎందుకు ఈ స్టేట్ గవర్నమెంట్ దీన్ని కొనకూడదు? ఈ ప్రతిపాదన ఎలా ఉంది? మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు కొనసాగించకూడదు? అలా నేను ఎందుకు అడగకూడదు మిమ్మల్ని? అప్పుడు 300 కొనసాగించాలనేది వస్తుంది కదా, మిగతా 299 రావా? మీరు చెప్తున్నాను మిగతా యూనిట్స్ ఎక్కడెక్కడ పెట్టారో అవన్నీ కూడా ప్రభుత్వ పాలసీలో పెట్టిన ఇది మనం నేను కేవలం సెంటిమెంట్ తో గురించే మాట్లాడట్లేదు. సెంటిమెంట్ తో పాటు రివైవ్ చేసే బ్రహ్మాండమైన స్కోప్ ఉన్నది. ఇది ఒక ఎయిర్పోర్ట్, ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనం సముద్ర తీరాన ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ మనకి. ఇది కూడా మనం ప్రైవేట్ లో చేసుకున్నామంటే ఏమవుతుందండి? రేపు వాళ్ళు బ్రహ్మాండంగా ఎక్స్పోర్ట్స్ ఎక్కడో చేసుకుంటారు. రేపు వాళ్ళు ఇక్కడ మేము ఇవ్వం మీకు, మేము ఎక్స్పోర్ట్ చేసుకుంటాం అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు? వన్ ఆఫ్ ది వెరీ పొటెన్షియల్ స్టీల్ ప్లాంట్. అలా అంటే ఎఫ్డిఐలు ఏవి రావు కదండి, ఎఫ్డిఐలు ఏవి రావు కదా, ఇక్కడికి వచ్చి ఏవి పెట్టవు కదా, మేము చెయ్యము అనే మనం అదే అంటున్నా. మనం ఆ భావజాలాన్ని పక్కన పెట్టకపోతే ఏదో జరిగిపోతుందన్న భావజాలం. నేను మీకు భావజాలం గురించి నేను మాట్లాడలేదు. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాను. నేను ప్రైవేటీకరణకు వ్యతిరేకం కాదు, కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో నేను మటుకు చెప్తాను దాన్ని రివైవ్ చేసే అవకాశం ఉంది. నాకు ఇవ్వండి ఒక 3 సంవత్సరాల అవకాశం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రివైవ్ చేసి చూపించకపోతే అడగండి. ఎంప్లాయీస్ సిద్ధంగా ఉన్నారు, మేనేజ్మెంట్ సిద్ధంగా ఉంది. మనం ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? మన పిల్లవాడు బాగా చదువుతానని చెప్తుంటే ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా. నీకేమి రాదు, నువ్వు అలాగే ఉన్నావు అని వదిలేస్తే ఎలాగండి? మరి ఇన్నాళ్ళు పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు మాత్రం వచ్చారు. రేపు 10 ఏళ్ల తర్వాత ఎవరు పట్టించుకోలేదు? ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వం ఎందుకు మైన్స్ కేటాయించలేదు? ప్రభుత్వం మైన్స్ ఎందుకు కేటాయించలేదు? 28 అప్లికేషన్లు పెట్టినా కూడా ప్రభుత్వానికి MMDR యాక్ట్ ప్రకారం సెక్షన్ 17A లో సెంట్రల్ గవర్నమెంట్ కి అధికారం ఉన్నప్పుడు రిజర్వ్ చేసి కొన్ని మైన్స్ ఇవ్వచ్చు కదా. మా పిల్లవాడికి నేను అన్నం పెట్టకుండా నువ్వు సరిగా వీక్ గా ఉన్నావంటే ఎలాగండి? అన్నం పెట్టాల్సిన బాధ్యత అది కంపెనీ ఆరంభంలో జరగాల్సిందండి. ఆరంభంలో జరగాల్సింది. మీకెందుకు ఆరంభంలో జరగాల్సింది? వాజ్పేయి గారి ప్రభుత్వంలో రీస్ట్రక్చర్ చేసి మళ్ళా బ్రహ్మాండమైన ప్రాఫిట్స్ లోకి వెళ్ళింది. ఈ సంవత్సరం మీరు చూసుకుంటే డిసెంబరు జనవరిలో 200-175 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. ముఖ్యంగా పోలవరం పనులు ఆగిపోవడం, తర్వాత ఇసుక దొరక్కపోవడం, అమరావతి నిర్మాణం ఆగిపోవడం వల్ల స్టీల్ ప్లాంట్ కు చాలా నష్టాలు వచ్చాయి. ఎందుకంటే స్టీల్ డిమాండ్ లేదు అక్కడ. ఇప్పుడు డిమాండ్ మళ్ళా పనులు మొదలయ్యాయి. 200 కోట్లు 175 కోట్లు తెచ్చుకున్నారు ప్రాఫిట్. లక్ష్మీనారాయణ గారిని ముందు పెట్టి ఈ సెంటిమెంట్ ఎలాగో కూడా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా ఏపీ ప్రభుత్వమే ఎందుకు తీసుకోకూడదని నేను అడుగుతున్నాను. ఏపీ ప్రభుత్వం కూడా తీసుకోండి. ఆల్రెడీ కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని మన బైఫర్కేషన్ యాక్ట్ లో ఉంది. దీన్ని ఎందుకు డెవలప్ చేయకూడదు? ఏదండి? రాష్ట్ర ప్రభుత్వం దీన్ని డెవలప్ చేయడానికి అదేదో ఆ పోస్కోకి ఇచ్చే బదులుగా మేమే ఇస్తాము. ఎలా అయినా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య లావాదేవీలు ఉంటాయి కాబట్టి వన్ ఆఫ్ ది ఆప్షన్స్ ఈ స్టేట్ గవర్నమెంట్ దే కెన్ టేక్ ఓవర్ దిస్. అది కూడా ఒక ఆప్షన్ ఉంది. రేపు 8,500 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, అంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్ల దగ్గర అంత కెపాసిటీ ఉండాలి కదా ఇన్వెస్ట్ చేయడానికి. కాబట్టి ఆర్థిక రంగంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క దీన్ని కూడా మీలాంటి వాళ్ళు ఈ 12 మీరు పెట్టుకున్న ఈ 12 విధానాలు ఏదైతే ఉందో అందులో ఇప్పుడు 13 కూడా చేర్చాలి. అది నాకు తెలిసి నెంబర్ 1 లో చేర్చండి అని చెప్తున్నాను. మీరు చెప్పొచ్చు, కానీ అది నా 12వది. నేను స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాల్సినది నా 12వ ఆప్షన్. సింపుల్ ఆప్షన్ ఉంది. ఏ విధంగా మీరు ONGC HPCL ను టేక్ ఓవర్ చేశారో NMDC SAIL RINL ను టేక్ ఓవర్ చేయండి. ఇది ఒక మహా స్టీల్ ను స్థాపించండి.
ఒక స్టీల్ కన్సార్షియం, జైంట్ స్టీల్ అని ఒకటి పెట్టండి. అప్పుడు మనలో కాంపిటేటివ్నెస్ ఉంటుంది. ప్రపంచంలో మనం వాదించవచ్చు, మా దగ్గర స్టీల్ ఉందని. ఇండియా స్టీల్, అసలు ఇండియా స్టీల్. ఇండియా స్టీల్ కాదు, ఇంకా ఆంధ్ర స్టీల్ అని పెట్టొచ్చు అంటున్నాను నేను. స్టేట్ ఇది దేశానికి సంబంధించింది, ఈ ఫ్యాక్టరీ దేశానికి సంబంధించింది, ఆంధ్రాకి సంబంధించింది కాదు. కానీ ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ ఆంధ్రుల హక్కును తెచ్చుకున్నాం, ఆంధ్రుల హక్కును తెచ్చుకున్నాం. దీన్ని ఇది ఆంధ్రుల గుండె చప్పుడు, భారతదేశం యొక్క గుండె చప్పుడు అంటాను నేను. ఆంధ్రకు మనం యూ హావ్ టు గో బియాండ్ ది స్టేట్ నౌ, యూ హావ్ టు గో బియాండ్ ది స్టేట్ నౌ. రైట్. ఇక్కడ 32 మంది ప్రాణాలు పోయాయి. ఇప్పుడు జరుగుతున్న ఆందోళన కూడా ఆంధ్రులే చేస్తున్నారు. మీరు అన్నట్లుగా లైక్ బిశ్వంత్ సింగ్ లాంటి ఏదో పేరు చెప్పారు కదా, వాళ్ళు అరాకొరా ఉండొచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న ఎంప్లాయీస్ లేరండి. దేశవ్యాప్తంగా ఉన్న ఎంప్లాయీస్ అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ when you are using words, use them properly. అరకొర అని అలా తీసికేయకండి. మనం భారతదేశంలో అందరూ ఎవరైనా ఎక్కడైనా ఉద్యోగం చేయొచ్చు. అందరికీ అన్నం పెడుతున్న సంస్థే. భారతీయుల గురించి మాట్లాడదాం మనం, భారతీయుల గురించి మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు, నేను ఒక ఆంధ్రురాలుగా మాట్లాడుతున్నాను. ఆందోళన చేస్తుంది ఆంధ్రుల వాళ్ళే, ప్రాణాలు పోతుంది ఆంధ్రుల వాళ్ళే. ఎందుకు ఆంధ్రుల వాళ్ళకి ఇది ఎందుకు సొంతం కాకూడదనే మాట్లాడుతున్నాను నేను. ఇందులో ఇంప్రాపర్ గా అరాకొర అని తక్కువ చేసి మాట్లాడడం లేదు. ఎక్కువ మంది ఆంధ్రులు ఉండాలి అని మాట్లాడుతున్నాను. ఎక్కువ మంది ఆంధ్రులు ఉండాలి అని మాట్లాడుతున్నాను. ఇంకా ఎక్కువ మంది ఆంధ్రులు ఉండాలంటున్నాను. ఉన్నారు 8,000 మంది ఉన్నారు ఆల్రెడీ. ఇంకా 8,500 మంది ఆంధ్రులకు అక్కడ ఉద్యోగం ఇవ్వాలి. ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి. మొత్తం అది ఆంధ్రప్రదేశ్ సొత్తే కావాలి అందాం. అవసరం లేదు, భారతదేశం సొత్తిది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. అదే అంటున్నా, మళ్ళీ మీరు 300 లిస్టుకి తీసుకువెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ చుట్టూ తిప్పి మొత్తం కంపెనీలు తిప్పాల్సిన అవసరం లేదు, తిప్పాల్సిన అవసరం లేదు. మరి ఓఎన్జీసీ హెచ్పిసిఎల్ ఎందుకు తీసుకుందండి? ఎస్ బ్యాంక్ ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకు తీసుకుంది? అలాగే ఇప్పుడు ఎన్ఎండిసి, మన సేయిలు కలిపి ఇవి మూడింటిని కలపొచ్చు కదా, బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇది సింపుల్ సొల్యూషన్, సింప్లెస్ట్ సొల్యూషన్. ఇప్పటికిప్పుడే గనుల మీద లక్షల కోట్లు పెట్టి దాన్ని దీనికి కేటాయించి ఇప్పుడు బిజినెస్ చేసుకుంటూ కేటాయించాల్సిన అవసరం లేదు. ఈ మూడింటిని కలిపితే ఆల్రెడీ సేల్ ఉన్నాయి, ఎన్ఎండిసికి మైన్స్ ఉన్నాయి. విశేషంగా మనం RINL కేటాయించాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఉన్నాయి. అది జరిగితే గతంలోనే జరుగుండాల్సింది సార్. మీకు జరగలేదు. ఇట్ ఈస్ ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్. మొదటి నుంచి గవర్నమెంట్ లో ఫెయిల్యూర్. అది అప్పుడే జరగాల్సింది. 10 ఏళ్ల తర్వాత, నెక్స్ట్ 10 years తర్వాత అయినా సరే జడి లక్ష్మీనారాయణ గారు కానీ ఇంకెవరైనా నెక్స్ట్ 10 years తర్వాత ఎవరు, లేదా 20 years తర్వాత అయినా, మనం ఉంటామో ఉండమో కానీ 20 years తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నా ఇదే ఫైటింగ్ తెర మీదకి వస్తుంది. కానీ అప్పుడు ఆ కంపెనీ స్టేటస్ ఎలా ఉంటుంది ఎవరు చెప్పలేం. అందుకే ఆంధ్రప్రదేశ్ దీన్ని ఎందుకు కొనుగోలు చేయకూడదని ఒక ఆలోచన చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన చెప్తాను. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఆప్షన్స్. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అంత కేపబిలిటీ ఉందా? దానికి ఫైనాన్షియల్ గా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, మీ దగ్గర ఒక పాలసీస్ ఉన్నాయి, మీలాంటి వాళ్ళని పెట్టొచ్చు. ఎందుకు మనం సక్సెస్? నా సింపుల్ పాలసీ అండి, నాది సింపుల్ పాలసీ. ₹1 ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. RINL, SAIL, NMDC ని కలపండి, ₹1 ఖర్చు కూడా ఉండదు మీకు. ₹1 స్పెండ్ చేయకుండా నేను సొల్యూషన్ ఇస్తున్నాను. మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఇంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి? మీలాంటి వాళ్ళ మేధో సంపత్తిని ఇక్కడ మాట్లాడాలి, వాళ్ళతో జరగాలి, ఖచ్చితంగా జరగాలి. అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందా, పార్టీలు తీసుకుంటాయా, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందా, సంబంధం లేదు. కానీ దీని మీద విస్తృతమైన చర్చ అయితే ఖచ్చితంగా జరగాలి. లాభాల బాటలో వెళ్ళాలి, ఉద్యోగాలు అక్కడ ఉండాలి, రిజర్వేషన్లు ఉండాలి, సంస్థ కాపాడుకోవాలి. ఫైనల్ గా దానికి ఎలాంటి నిర్ణయం అయినా సరే ప్రజలుగా మన ప్రభుత్వానికి మనం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ సమయాన్ని మాతో కేటాయించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. రైట్, ఇది సూపర్ ప్రైమ్ టైమ్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.